ప్రభునందున్న ప్రియులరా, ఆరాధనకు సహాయకరంగా కీర్తనల గ్రంథంలో నుండి వచ్చిన మాట మన గమనంలోనికి తీసుకుందాం. రండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన. కీర్తన పుస్తకం 116వ కీర్తన. 116వ కీర్తన అంది 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిన చదువుకుందాం. కీర్తన గ్రంథం 116వ కీర్తన, పాత నిబంధన 514 పేజీ. 116వ కీర్తన 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిన చదువుకుందాం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా, దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చాలు. మరొక మారు ప్రియులారా, 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరి పోట్లాటొద్దు, కొట్టుకోవద్దు. వాళ్ళకంటే నేనే ముందు పోవాలి, పందిరంగంలో నేనే ముందు గెలవాలి, పరుగు పందెంలో పరిగెత్తినట్టు కాకుండా నిదానంగా అందరూ కలుపుకొని ఒక వచనం అందరం కలిసి చదువుదాం. 116వ కీర్తన 5వ వచనం అందరం కలిసి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ 116వ కీర్తనలో ప్రియులరా, ఒక వ్యక్తి తన బాధలో, తన కష్టంలో, తన మరణ పాతాళపు వేదనలో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని రక్షించెను అని 6వ వచనంలో చదువుతాం. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఎలా రక్షించాడు అంటే 8వ వచనం, మరణము నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును అంటున్నాడు. అంటూ నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేశాడు. ఈ మాటకు అర్థం ఏంటండి? యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేశాడు అంటే క్షేమం కలిగించాడు. ఇదొక మాట. క్షేమాన్ని విస్తరింపజేశాడు అంటే కొనసాగింది. ఇప్పుడు మనకు దొరికింది, ఇక ముందు దొరుకుద్దో దొరకదో అని కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనమాట. ఏమండి, ఇప్పుడు క్షేమంగా ఉంచాడు, ఇక ముందు కూడా క్షేమంగా ఉంచుతాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేశాడు. ఏం చేశాడట? క్షేమాన్ని విస్తరింపజేశాడు. ఇప్పుడు నాదొక మాట, ఈ లోకంలో మనుషులకు, వాళ్ళు ఎవరైనా కానీ, లోకస్తులు కానీ విశ్వాసులు కానీ, క్షేమం ఎవరికి ఉంది చెప్పండి? క్షేమం. రెండవది నెమ్మది. నెమ్మది ఎంతమందికి ఉంది చెప్పండి? కలవరం లేకుండా, కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా, దుఃఖం లేకుండా, ఎటువంటి తొందరపాటు లేకుండా అమ్మయ్యా అని చెప్పి గుండె మీద చేసుకొని పొనుకునే వాళ్ళు ఎంతమంది? ఏమండి, ఎంతమంది చెప్పండి? ఎవరు లేరన్నట్టే లెక్క. అందరికీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. నిజమే,
పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి బహుబాధ కలిగింది. ఇప్పుడు మనం చదివాం కదా, ఏం చదివాం? మరణ బంధములో నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలో నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. రండి, ఇదే మాట ఆ భక్తుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం అండి 38వ అధ్యాయం 9 నుండి విందాం. 38వ అధ్యాయం 9 నుండి. యూదారాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుష్శేషము ఎలా ఉన్నాడట? నా ఆయుష్శేషము ఏం చేశాడట? పోగొట్టుకున్నాడండి. ఏమండి? ఈ లాస్ట్ హిజ్ లైఫ్ చెప్పాలి అంటే ఏమండి? ఎందుకో తెలుసా అండి? అతనికి ఏమొచ్చింది చెప్పండి? రోగం వచ్చింది. ఏం రోగం అది? మరణకరమైన రోగం. మనకు 38వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. మరణకరమైన రోగం అంటే ఏంటి? ఆయనకి షుగరా, బీపీయా, లేకపోతే చెప్పండి ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది అంటే దానికి వాక్యంలోనే సమాధానం ఉంది. ఏముంది చెప్పండి? అతనికి ఏముందంట? పుండు ఉంది. 21వ వచనం. యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకో ఆయనకేమొచ్చిందంట? పుండు వచ్చింది. ఏమొచ్చింది? పుండు వచ్చింది. ఏం పుండు అది? రాజుగారికి వచ్చిన పుండు. రాజుగారికి వచ్చే పుండు రాసు పుండు. ఏమండి? మనం చిన్నోళ్ళుగా నేను చిన్నోడుగా ఉన్నప్పుడు క్యాన్సర్ జబ్బు వస్తే ఏమనేవాళ్ళు తెలుసా అండి? క్యాన్సలే అనేవాళ్ళు కదండి. క్యాన్సర్ జబ్బు వస్తే చెప్పండి, క్యాన్సలే అనేవాళ్ళు. క్యాన్సర్కి కూడా ఇప్పుడు ఏముంది? ట్రీట్మెంట్ ఉంది కదండి. ఇప్పుడు కొంతమంది అంటున్నారు బీపీ షుగరు ఇంకా అయిపోయినట్టే లే లైఫ్ అంటున్నారు కదా. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. కుష్టి వ్యాధి వస్తే ఏమండి? కుష్టి వ్యాధి వస్తే యేసు ప్రభు వారి కాలంలో యెరూషలేములో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళను ఊళ్ళో ఉండేయకుండా, ఇంట్లో ఉండేయకుండా తీసుకెళ్ళి కొండల్లో గుహల్లో పారేసి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడే చచ్చిపోవాలి. ఎందుకంటే ఆ రోగం మరలా ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఆ రోగం వచ్చినోడు ఇంకా బ్రతకడం కదండి. నిజమే. అదేవిధంగా రాజుగారికి వచ్చే పుండు ఏం పుండు చెప్పండి? రాచపుండు. రాచపుండు వస్తే రాజుగారికి ఏమొచ్చినట్టు? మరణం వచ్చినట్టే. అది ఎక్కడ వస్తుందంటే దాని ప్లేస్ ఎక్కడంటే 2 రెక్కల సందున వస్తుంది. రాజుగారికి ఎక్కడొస్తుందండి? 2 రెక్కల సందున వస్తుంది. గీక్కోడానికి వల్ల ఇద్దా? ఏమంటే ఎప్పుడన్నా నాకు ఈ జల పుట్టుద్ది, గీక్కుందామంటే చెయ్యి అంత తిప్పినా తిరగదే, అందదు. ఎన్ని పొందుద్దండి? అందదు. అది పుట్టేదే ఎక్కడ చెప్పండి? ఎన్ని మీద. ఆడు గీక్కోవడానికి వల్ల కాదు, పోనీ మందు వేసుకోవడానికి వల్ల కాదు. రెండోది అది ఎట్టుందో, ఎంత ఉందో, ఎర్రంగా ఉందో, సీమ్ బట్టి ఉందో చూసుకోవడానికి వల్ల ఇద్దా? వల్ల కాదు కదండి. ఎంత మరణకరమైన వేదన. అంతేకాదు అతనికి ఎంత బాధ కలుగుతుందట, ఎంత బాధ కలుగుతుందంటే చూడండి 11వ వచనం. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదునో, మృతుల లోకవాసినై ఇకను మనుషులను కానకపోవుదునని నేను అనుకొంటిని. ఏమనుకున్నాడట? ఇక దేవుణ్ణి నేను చూడలేను, ఇక నేను మనుషులను కూడా చూడలేను. చూడకపోతే ఏమవుతావయ్యా అంటే ఏమవుతాను? చచ్చిపోతాను అనుకున్నాడు కదండి. చూడండి 13వ వచనం. ఉదయమగ్గు వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరిచినట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడినో, ఒక దినములోనే నీవు నన్ను సమాప్తి చేసితివి. ఎట్టయిపోయాడట? ఏమండి? చేతికొస్తే చెయ్యముక తీసేస్తే మనిషి బతుకుతాడు, కాలుకొస్తే కాలముక తీసేస్తే మనిషి బ్రతుకుతాడు.
ఎన్నుపూసకొస్తే ఏమైనా చేయగలరా చెప్పండి? ఎందుకు అంటే ఎన్నుపూస గనక దెబ్బతిందంటే ఆ వెన్నులో ఉన్న నరాలన్నీ కూడా దెబ్బతింటాయి. తర్వాత ఏమైంది చెప్పండి? మిగతా బాడీ బాగానే ఉన్నా అది పని చేయదు. ఏమంటే కీలకం అక్కడుంది. అటువంటి చోట అతనికి ఏమొస్తుంది చెప్పండి? వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? వ్యాధి. ఏమిటా వ్యాధి? రాచపుండు వచ్చింది. బహు బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడు అంటే 14వ వచనం, మంగళ కత్తి పిట్టవలే ఓదు కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూలిగి తిని, ఉన్నత స్థలముల చట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటపొడుమయ్యా. ఎట్టున్నాడట? ఏమంటున్నాడు? మంగళకత్తి పిట్టలాగా అరుస్తున్నాడట. ఓది కొరుకు పిట్టలాగా ఏం చేస్తున్నాడట? కిచకిచలాడుతున్నాడట. ఏమండి? గువ్వలాగా మూలుగుతున్నట్ట. ఏమండి? మూలుగులు అంటే బాధ తారాస్థాయికి వెళ్ళినట్టు. ఎంత బాధపడుతున్నాడు. అంత బాధలో కూడా అతను అనుకున్న మాట ఏంటంటే, ఇంక నేను బ్రతకను. మనసులో అనుకుంటున్నారు. ఏమండి? బాధ ఎక్కువై తట్టుకోలేని స్థితిలో అతను ఆ మాట అనుకుంటున్నప్పుడు ఒక గొప్ప కబురు వచ్చింది. ఎక్కడి నుంచి చెప్పండి? ఏమండి? ఎక్కడి నుంచి? స్నేహితుల దగ్గర నుంచి వస్తే పోయి వెళ్ళొచ్చి మనుషులు పంపించి ఆయన కుట్టు రండిరా, ముందు వాడిని తండ్రి రండిరా అంటాం కదండి. పోనీ ఎవరన్నా తెలిసినోడు చెప్తే, పోనీ ఈ మధ్య డాక్టర్ చెప్పినా కానీ ఏం చేస్తారు చెప్పండి? డాక్టర్కే ఎదురు తిరుగుతున్నారు. ఏమిటా కబురు అంటే చూడండి, మొదటి వచనం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. పడే బాధ ఎంత బాధపడుతున్నాడు చెప్పండి? తను తానే అనుకుంటున్నాడు, ఈ బాధ తట్టుకోలేను, ఇకనేం బ్రతకను అని అనుకుంటున్నాడు. ఏమండి? అలా మనసులో కుళ్ళిపోతున్న సమయంలో ఏమండి ఎవరు చెప్పారు చెప్పండి? యెషయా ప్రవక్త. ఎవరు చెప్పండి? దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదన్నా పొరపాటుకు ఒక్క మాట మనకు తగిలితే ఏం చేస్తాం చెప్పండి? వీలున్నప్పుడు వేసేస్తాం కదా. వీలున్నప్పుడు ఏం చేస్తాం? వేసేస్తాం. మూతి పగలు కొట్టడం, పళ్ళు రాళ్ళు కొట్టడం, వీలుంటే గందరగోళం చేయడం, ఏదో ఒకటి చేస్తాం. ఎందుకు చెప్పండి? అని నా గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు సరిదిద్దుకో అని చెప్పాడు. నీలో లోపం ఉందని చెప్పాడు. అంతేగాని నువ్వు సస్తావని చెప్పాడా? చెప్పలేదుగా. కానీ ఈ ప్రవక్త, ఈ సేవకుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? నువ్వు మరణం అవుతావు అంటే అర్థం ఏంటి? ఏమండి? తెలుగా ఇంగ్లీష్? ఇది తెలుగే. నువ్వు మరణం అవుతావు అంటే అర్థం ఏంటి? చస్తావు. అంతేనా? దాని అర్థం అంతేనా? చస్తావు. పొరపాటుగా ఎవరన్నా పాస్టర్ గారు ఈ మాట చెప్తే ఊరుకుంటారండి? ఊరుకోరు. ఆడుకురేస్తాడు కదా. నిజమే. అలాగైతే ఈ దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, ఏమండి? నా మాట కాదు, ముందు జాగ్రత్త పడ్డాడు ఆయన. యెహోవా చెప్తున్నాడు. లైన్లో చివర అన్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి? నేను అనుకుంటావేమో, నేను కాదు. ఎందుకు తెలుసా? భయం, రాజు కదా, కొడతాడేమోనని. ఏమండి? అందుకని భయపడి అంటున్నాడు, నీవు మరణమవుతావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు సర్దుకోమని యెహోవా సెలవిస్తున్నాడయ్యా అని చెప్పేటప్పటికి ఏం చేశాడు చెప్పండి? యారా, నీకేమన్నా ముద్ద కొరవైందా? నీకేమన్నా బట్టల కొరవైనాయా? నీకేమన్నా సాయం చేయకుండా ఊరుకున్నానా? చస్తావని నాకు చెప్తున్నావు, దేవుడు నీకు చెప్పాడని చెప్తున్నావు. ఎవడున్నాడు రా? నీకు వాక్యం చెప్పని చేత కాబట్టి మానుకొని సావరాదు. నేను చస్తానని చెప్తావు. యాదావా ఏం చేస్తాను చెప్పండి? ఆడంతు తేల్చిందాక ఊరుకోం. కానీ రాజు ఏమండి? అధికారం కలిగిన వాడై ఉండి, ఏమండి? హిజ్కియా చక్రవర్తి. ఈ చక్రవర్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఏం చేస్తున్నాడండి? కన్నీళ్లు విడిచెను. ఏమ్మా? హిజ్కియా కన్నీళ్లు విడిచెను. 3వ వచనం 4వ లైన్,
హిజ్కియా కన్నీళ్ళలో విడిచింది. ఏం చేస్తున్నాడు చెప్పండి? మనలాగా తెలియగలవాడు, మనలా జ్ఞానం గలవాడు కాదు కదండి ఎరిమోహముడు. ఎంతకాలం పాస్టర్ చెప్తే మాత్రం ఏడవాలా? శాతకనుడు కదా కదండి? శాతకనుడా కదా? శాతకనుడు కనుక ఎరిమోహముడు కనుక ఏడుతున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా. చెప్పింది ఎవరో? ఏమండి? చెప్తుంది ఎవరో? పాస్టర్ గారు. చెప్పించింది ఎవరో? దేవుడు. ఈ సంగతి కనుక తెలిస్తే తప్పక దేవుని వాక్యం విన్న వెంటనే మనకేమొస్తాయి చెప్పండి? కన్నీళ్ళు వస్తాయి. ఏమండి? దేవుని వాక్యం మనతో మాట్లాడితే తప్పక ఏమొస్తాయి చెప్పండి? కన్నీళ్ళు వస్తాయి. నిజమే. ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో గోడ తట్టు తిరిగి ఏం చేశాడండి? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? బతికిపోయానులే నాయన, ఆయన అటు తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడని గబగబా బయలుదేరాడు యెషయా గారు కదండి. బయలుదేరుతూ ఉన్నాడు. ఈ లోపల ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నడుచుకున్నాను నీకు తెలుసు కదా. నేను నీ సన్నిధిలో నీకెంత అనుకూలంగా నేను నడుచుకున్నాను నీకు తెలుసు కదా. ఎందుకు చంపుతావయ్యా నన్ను? నన్ను ఎందుకు చంపుతావు? ఒకవేళ నాలో లోపం ఉంటే క్షమించవచ్చు కదా. నా తప్పులు నేను ఒప్పుకుంటాను కదా. ఏమండి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ప్రార్థన కూడా మనం చూద్దాం రండి. దేవుని వాక్యంలో నుండి ఇంకో వ్యక్తి ప్రార్థన. హబక్కూకు గ్రంథం. హబక్కూకు గ్రంథం అండి 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము చివరి లైన్. 3వ అధ్యాయము హబక్కూకు పుస్తకం 3వ అధ్యాయము అమ్మ ఒక్క నిమిషం ఎన్నో వచనం అంటే చెప్తాను. 2వ వచనం చివరి లైన్. 2వ వచనం చివరి లైన్. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియచేయము. కోపించుచునే ఏం చేయమన్నాడండి? కోపించుచునే. నువ్వు కోపట్టం న్యాయమే కదండి. దేవుడు కోపట్టం న్యాయం అంటారా కాదంటారా? న్యాయమా అన్యాయం? ఒకసారి గుండె మీద చేసుకున్నా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గడిచిన సంవత్సరంలో నీలో లోపాలు ఉన్నాయి. దేవుడి విషయంలో దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు. దేవుడు నీకు ఎంతో ఉపకారమో చేశాడు. దేవుడు నిన్ను బలపరిచాడు, లేవదీశాడు, శక్తినిచ్చాడు, నీ కుటుంబాన్ని వృద్ధి చేశాడు, నీ కష్టంలో నీ కన్నీళ్లలో తోడుగా ఉన్నాడు. అయితే దేవుడి విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉన్నావు గనుక దేవుడు కోపడ్డాడు కదండి. హిజ్కియా విషయంలో కూడా అదే జరిగింది. ఇంకా వచనాలు ఉన్నాయి, నేను చెప్పడానికి ఇష్టపడలేదు. 32వ అధ్యాయంలో 24వ వాక్యం. 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 24వ వాక్యం చదవమ్మా. 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 24వ వాక్యం. 32లో 24. అయితే హిజ్కియా, వినండి ఆ వచనం మీ తర్వాత చదువుకోండి, దయించి రాసుకొని. దేవుడు అతనికి స్వస్థపరిచాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దేవుడు అతన్ని లేవనెత్తాడు. దేవుడు అతన్ని బలపరిచాడు. కానీ హిజ్కియా ఏం చేశాడండి? మనసున దేవుడు ఎందుకు కోప్పడతాడండి? తప్పుంటేనేగా కోప్పడది. దేవుని వాక్యం మనల్ని గద్దించేది ఎప్పుడండి? మనలో లోపం ఉంటేనే కదండి. ఈ సంగతి మనం గ్రహించాం. ఏమండి? మనకు అనుకూలంగా ఉంటే ఏం చేస్తాం? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉందండి. ఏదైనా తేడా వచ్చింది, వాడు ఎప్పుడంతే, వాడి బాధే అంత, వాడు బొత్తుకే అంత, ఏం చేస్తాం కదండి. నిజమే. కానీ దేవుడు గద్దించినప్పుడు
ఇసుకే ఏం చేశాడండి? కన్నీళ్లు పెట్టి, అయ్యా నీ సన్నిధిలో నేను ఎప్పుడైనా పొరపాటుగా చేస్తుంటే ఏం చేయమన్నాడండి? నన్ను క్షమించు. ఏమండి ఆ వచనంలో అక్కడ లేదు కదా, హిజ్కియా తన పాపాలు ఒప్పుకున్నట్టు లేదు కదా అని మనం ఆలోచించాం. రండి 38వ అధ్యాయం యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వాక్యం విందాం త్వరగా. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వాక్యం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. వినండి ఏమన్నాడు? నీ వీపు వెనక తట్టు. ఏమండి ఇంతకుముందు ఏమన్నాడు? నేను ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నీతిగా నడుచుకున్నానో నీకు తెలుసు కదయ్యా అన్నాడు. నువ్వు యథార్థంగా నడుచుకున్నావు బాబు, నేను నడత బాగుందని నువ్వు అనుకుంటున్నావు. దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్. నీ యొక్క ఆయాసకరమైనవి చిన్న చిన్న లోపాలు నీలో ఉన్నాయి, అందుకే నేను గద్దించాను. ఏమండి ఓయమ్మ అంత గద్దింపు మనకెవరికి రాకూడదు. నిజమండి. ఎంత బాధ అంటే ఇప్పుడు నా కాలు బాధ నేను రేత్రిపూట అనుభవిస్తుంటా. ఎట్లుంటుందో తెలుసా అండి? ఏమండి పట్టుకొని లాగినట్టు ఉంటుంది, నరం పట్టుకొని లాగినట్టు ఉంటుంది, ఒకటేమని లాగుతూ ఉంటుంది. ఏమండి నిజమే. అలాగైతే వెన్నీపున పుండుండి ఆ పుండు బాధ పెడుతుంటే ఆ మానవుడు ఎంత బాధపడి ఉంటాడు కదండి. ఆ బాధ ఎవరికి రాకూడదు. నాకు శ్రమ కలిగింది, నాకు దుఃఖం కలిగింది, అయితే నువ్వు నన్ను ఏం చేసావు? నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు ఏం చేసావయ్యా? పారేసావయ్యా, నన్ను క్షమించావయ్యా. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు ఎందుకు కోప్పడతాడు అంటే మనలో లోపం ఉన్నప్పుడు, మనలో పొరపాటు ఉన్నప్పుడు. స్నేహితులారా, ఒక్క నిమిషం మనం మన గుండె మీద చేసుకుందాం. 2024వ సంవత్సరం ఏమండి, ఒకవేళ ఈ రోజుతో ఇంక మరొక సండే ఉంటుందా 24వ సంవత్సరంలో? లేదు. ఇదే ఆఖరి ఆదివారం. ప్రభు బల దగ్గరకు వచ్చావు. ప్రభు బల దగ్గర ఈ సంవత్సరం అంతట్లో నీ నోటి మాట, చూపు, తలంపు, ప్రవర్తన, దేవుడు నీకు చేసిన మేళ్ళన్నీ, దేవుడు నీకు చేసిన ఉపకారాలన్నీ, దేవుడు నీ కుటుంబాన్ని బలపరిచిన పరిస్థితులన్నీ, కానీ దేవుని ఎడల నీవు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన క్షణాలన్నీ ఆలోచిస్తే, హిజ్కియా వలె దేవుడు నీ మీద కూడా కోప్పడితే ఏమైపోతాం చెప్పండి కదండి? ఏమైపోతాం చెప్పండి కదండి? నిజమే. దేవుడు కనికరించి ప్రతి పరిస్థితిలో క్షమాపణ ఇచ్చి ఏం చేశాడు చెప్పండి? ఈరోజు వరకు సజీవులనుగా ఉంచాడు. సజీవులనుగా ఉంచాడు. ఏంటి చెప్పండి? దేవుని కృప, ఆయన వాత్సల్యత. పక్కింటి పిల్లోడు తప్పు చేశాడు అనుకోండి, బాగా వినాలి. పక్కింటి పిల్లోడు మన ఇంటికి వచ్చాడు, తప్పు చేశాడు, ఏదో పొరపాటు చేశాడు. గబాలనాడు చేయి తగిలి గ్లాస్ పగిలిపోయింది. గబాలనాడు వచ్చి కూర్చోగానే ఆడ కాళ్ళు బురదయింది. ఏం చేస్తాం? రే నువ్వు ఎప్పుడు మా ఇంటికి రాబాక్. ఒకవేళ మధ్య కనపడ్డాడు అనుకో, పట్టుకొని కొట్టండి రాండి, ఈ మధ్యలోకి రాయకుండా చేయండి రా అంటాం. ఒకవేళ నీ కొడుకు తప్పు చేస్తేనో ఏమండి? నీ కొడుకు బంగారం లాంటి, ఏమండి అద్దం లాంటి డిజైన్స్ ఉన్న ఏమండి గ్లాస్ పగలగొట్టాడు. ఆడుకుంటున్నాడు, చెయ్యి తగిలింది, పళ్ళును పగిలిపోయింది. ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి జాగ్రత్త కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో భద్రంగా పెట్టుకున్నావు, మొక్కలు అయిపోయింది. రే నువ్వు మా ఇంట్లో ఉండటానికి లేదు, ఎటో వెళ్ళిపో అంటారా ఎవరన్నా? అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకనరు? పొరిగింటోడు అంటే అన్నావుగా, మరి నీ ఇంట్లో నీ పిల్లోడు అదే గ్లాసు పగలగొట్టాడు అని ఏమనో? ఏమండి పగలగొట్టిన తర్వాత ఆడు ఏం చేస్తాడు? ఆహాహా పగలగొట్టాను చూడు అంటాడండి. ఏం చేస్తాడు? ఏడుపుకి ఎత్తుకుంటాడు, ఏడుపు మొదలేస్తాడు, ఒకటేమని ఏడుస్తూ ఉంటాడు. ఏం చేస్తావు చెప్పండి? గాడిద పగలగొట్టింది కూడా కాక ఇంకా ఏడుతున్నావా? పెట్ట 4 కొడతాడండి. మయ్య పోనీ అయ్యా, ఏడవబాకయ్యా, పోతే పోయిందిలే, గ్లాస్ ఇంకోటి కొనుక్కుందాంలే అయ్యా మయ్యా. ఏంటి కారణం? ఆ మాటలకు కారణం ఏంటి చెప్పండి?
దీన్నే ఏమంటారు తెలుసా? వాత్సల్యము. ఏమండి? దేవుని వాక్యంలో ఉంది. యెషయా గ్రంథం 49 అధ్యాయము 15-16 వచనాల్లో, స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరవను. ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవిధేయతగా ప్రవర్తించినా, ఎన్నిసార్లు విసిగిచ్చినా ఏం చేస్తాం చెప్పండి? నా కొడుకే, నా బంగారయ్యే. ఏమండి? ఇంట్లో పప్పు డబ్బాలో డబ్బు అంతా ఆడే దొంగతనం చేసేది కదా అనేది ఎవరు చెప్పండి? పక్కింటి వాళ్ళని అంటుంటాం కదా. ఆడు వచ్చాడు ఎత్తకపోయాడు అంటాం. ఎత్తకపోయి ఖర్చు పెట్టింది ఎవడు? మనోడే కదండి. ఈయనేమంటాం? మా బంగారయ్య, మా వరాలయ్య అంటాం. దీనికి కారణం ఏంటి చెప్పండి? వాత్సల్యం. ఏమండి? వాత్సల్యం. యెహోవా వాత్సల్యపూర్ణుడు. ఇప్పుడు చదవండి దేవుని వాక్యంలో నుంచి విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వాక్యం. 22 నుంచి చదువుదాం. ఏమ్మా తీసారా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక. అర్థమైందండి? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక. ఎన్నిసార్లు తప్పు చేసిన కదండి? మన పిల్లోడే, మన కుండలే, మన సట్టులే, మన డబ్బులే, మన చొక్కాలే. ఏమండి? ఎంత గందరగోళం చేసినా ఏం చేస్తాం చెప్పండి? ఓర్చుకుంటాం. ఎన్నేళ్ళు ఓర్చుకుంటాం? ఎన్నాళ్ళైనా ఓర్చుకుంటాం. కారణం బికాస్ హీ ఈజ్ మై సన్. ఏం చెప్పండి? అతడు మన బిడ్డ. మన బిడ్డ కనుక మనం ఓర్చుకుంటాం. అలాగే దేవుడు కూడా కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు కనుక ఏమండి? మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉన్నా, నిజమే ప్రియులరా, దేవా దేవా మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మా బిడ్డలకు ఉద్యోగం ఇయ్యయ్యా, మా బిడ్డలకి బట్టలు ఇయ్యయ్యా, మా బిడ్డలకి కావలసినటువంటి మంచి ఆరోగ్యం ఇయ్యయ్యా అని ఎన్నిసార్లు ప్రార్థించావో, ఎంత దేవుడు ఇచ్చాడో. కానీ దేవుడికి మనం ఇచ్చేది ఎంత చెప్పండి? చెప్పాలి. దేవుడు మనకిచ్చేది ఎంత? ఏమా? కొండంత. వాస్తవం అంటారా కాదంటారా? అడిగింది అడగక ముందే, అడిగిన వెంటనే ఏమండి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇవ్వట్లా? ఇస్తున్నాడా లేదా? మనం ఏమి ఇస్తున్నాం? కొండంత. దేవుడు ఇస్తే మనం ఇచ్చేది ఎంత చెప్పండి? పెసరంత. ఆ పెసరంత ఇయడానికి కూడా ఏం కష్టమో. తప్పు కదా? తప్పా కాదా? ఇంత చేసిన దేవునికి ఏం చేశాడు నీకోసం చెప్పండి? ఏం చేశాడు నీకోసం? ఏమండి? ఎవరైనా అడగంగా అప్పిస్తే ఏం చేస్తాం చెప్పండి? ఇసుక్కోకుండా ఇచ్చాడు రా. ఎంతకి ఇచ్చాడు రా అంటే 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ అయినా ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండారా? ఇప్పుడు 10 రూపాయల వడ్డీకి ఇచ్చినోడిని పొగుడుతావు, కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువును మాత్రం నీవు ఘనపరచలేవు, ఆయనకి ఇవ్వలేవు, ఆయన కొరకు ఏమీ చేయలేవు. కారణం ఏంటంటే తీరుపోవట్లేదండి. ఏం లేదు, తీరటంలా. ఏదైనా ఇద్దామంటే జేబులో ఏం మిగలట్లేదండి. చేయి పెట్టి తవుడుకున్నా కానీ ఏం తగలటం. ఎందుకంటే ఇప్పుడు చిల్లర లేదుగా, అన్ని కాగితాలే. చిల్లర తక్కువైపోయింది ఇప్పుడు. అవునండి? చిల్లర ఎవరు తీసుకోవట్లా. 10 రూపాయల కాయిన్స్ ఎవరైనా తీసుకుంటున్నారండి? తీసుకోవట్లే, ఇష్టపట్లా. ఏమండి? అందరూ 100 కాగితాలు, 50 కాగితాలు, 500 కాగితాలు, కాగితాలే కావాలా. కాగితాలు ఎత్తామా? ఇయ్యం. చిల్లర కోసం వెతుకుతాం. వాటికి విలువ లేదు కనుక అవి అసలు దొరకట్లా కదండి. కొండంత ఇచ్చిన దేవుడి దగ్గర కొండంతా తీసుకుంటున్నాం, కానీ పిసరంత తీయడానికి ఏం చేస్తున్నామో చెప్పండి? మనం ఇష్టపట్ల. తప్పు కదా? తప్పు అయినప్పటికీ కూడా దేవుడు క్షమించి ఏం చేశాడు? సంవత్సరం అంతా కాపాడాడు కదండి. ఇంకా వచనాలు చెప్పడానికి సమయం లేదు. ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు ఎక్కడున్నాయంట? ఆ దేశం మీద, ఆ ప్రజల మీద, ఇశ్రాయేలు మీద ఉన్నాయి. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు. ఏమండి? రేపు
మంగళవారం తీసుకుంటాం. ఏం చేస్తాం? మనిషికో కార్డు కదా, ఇష్టపడి తీసుకుంటాం. తీసుకున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయా అండి? పోయిన సంవత్సరం తీసుకున్నా ఎవరి దగ్గర ఉన్నాయా? ఆడిపోయినాయో. ఎందుకు తీసుకుంటున్నాం? ఏమో. ఏమండి? ఎందుకు తీసుకుంటున్నాం చెప్పండి? నిజమే. ఏమండి? అది వాగ్దానం. వాగ్దానం తీసుకున్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా? నెరవేరుస్తున్నాడు. మరి దేవుడితో మనం చేసిన వాగ్దానాలు చాలాసార్లు అంటాం, ప్రభువా నువ్వు కనుక మేలు చేస్తే నేను నిన్ను వదిలిపెట్టినయ్యా, నీకు అది చేస్తానయ్యా, ఇది చేస్తానయ్యా అంటాం. ఏమండి? ఏమీ చెయ్యం, దొరకం కదా. ఎంత మంచివాళ్ళం అయినా ఏమండి? కృపగల దేవుడు, కరుణా వాత్సల్యము గల దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నీరు పెట్టగానే హిజ్కియా ఏం చేసినట్ట? గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయగానే ఏం కలిగింది చెప్పండి? ఊరుకోయా, పిల్లడు ఏడుతుంటేనో. ఏమండి? ఆయన కొడుతున్నాడు, కోపం వచ్చింది, కోపం తగ్గల, వీడు ఏడుస్తున్నాడు. ఏడవంగలే ముందు ఎవరికి ఏడుపు వచ్చింది చెప్పండి? అమ్మకు వచ్చింది. ఊరికయ్యా, కొట్టిదేదో నన్ను కొట్టు, వాడిని కొట్టుమాక, వాడు ఏడుస్తున్నాడు. ఏమండి? ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. నిన్ను కొట్టడం ఆయనకి ఇష్టమో లేదు, నేను బాధ పెట్టడం ఆయనకి ఇష్టమో లేదు, నీవు కష్టపడటం ఆయనకి ఇష్టమో లేదు. అందుకే ఏం చేశాడు చెప్పండి? నీకు క్షేమము ఏం చేశాడంట? విస్తరింపజేశాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. అవునా? కాపాడుకుంటూ వచ్చాడు. సంవత్సరం అంతా ఏమండి ఓర్చుకున్నాడు. ఏమండి? కనిపెట్టుకున్నాడు. నిన్ను కాపాడువాడు. చెప్పండి ఆ వచనం మీరు ఎవరు ఎరగరా? నేను కాపాడువాడు. కొనకడో మనం మాత్రం ఏం చేస్తాం? కొనకడం తర్వాత సంగతి, గుర్రు పెట్టి నిద్రపోతాం కదండి. ప్రార్థన చేయలేం, దేవుడి దగ్గరికి రాలేం. దేవుడి దగ్గరికి రావాలంటే సమయమే తెలియట్లా. ఎంత మంచి వాళ్ళమో. కానీ యేసయ్య మాత్రం ఏమండి ఏం చేస్తాడట? కొనకడట, నిద్రపోడు. నువ్వు ఎప్పుడు ఏది అడిగినా, అయ్యా నా బిడ్డ అయ్యా, అయ్యా నా ఇల్లు అయ్యా, అయ్యా నా సంసారం అయ్యా, అయ్యా నాకు ఆరోగ్యం అయ్యా, పిలిచిన వెంటనే ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? నిన్ను కాపాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండే వారిని సంరక్షిస్తుంది. నిజమే ప్రియులారా, ఈ పూట దేవుని వాక్యం వింటున్నా నీవు. యెషయా ప్రవక్తకు బాధ కలిగినప్పుడు, యెషయా ప్రవక్త హిజ్కియాకు బాధ కలిగినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి చెప్పగానే హిజ్కియా ఏం చేశాడంటే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థించినప్పుడు అతని కన్నీళ్లు చూచిన దేవుడు అంటున్నాడు, ఏమండి? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం 3వ లైన్. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్. ఏమండి? ఆయనే అన్నాడు, ఇక నేను బ్రతకనులే అనుకున్నాడు ఆయన. ఏమండి? ప్రవక్త చెప్పాడు, దేవుడు చెప్పన్నాడు, అబ్బాయి ఇక నువ్వు మాత్రం బ్రతకవు, నువ్వు చనిపోతావు, నువ్వు జాగ్రత్త పడు, సిద్ధపడు అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? ఇంకా 15 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలంట? ఇంకా 15 ఏళ్ళు, 15 years. ఏమండి? అతని ఆయుష్ పొడిగించబడింది. కరుణ కలిగిన దేవుడు, కన్నీరు చూచి కరిగిపోయే దేవుడు. నిజమే ప్రియులారా, గడిచిన సంవత్సరంలో మనం కన్నీరు పెట్టినప్పుడల్లా కరిగిపోయి మనకు సహాయం చేసి మనల్ని దీవించి ఏం చేశాడండి? మరొక సంవత్సరం ఆఖరి దినాల్లో ఉండేటట్టుగా దేవుడు చేశాడు. అందుకే నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేశాడు. ఎట్లా క్షేమం అంట? మరణం పొందకుండా నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను ఆయన ఎత్తి పట్టుకున్నాడు. ఏమండి? ఆయన ఎత్తి పట్టుకున్నాడు. ఏం చేశాడండి? క్షేమంగా ఉంచాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేశాడండి? క్షేమంగా ఉంచాడు. అందుకని ఏం చేయాలి చెప్పండి?
ఆయనకు కృతజ్ఞతాస్తుతులో చెల్లించాలి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నిజమే, సావాల్సినోడు ఎట్ట బతుకుతాడయ్యా? మనం అడిగే ప్రశ్న. సావాల్సినోడు దేవుడే చస్తావన్నాడు కదా. వాక్యంలో ఉంది 89వ కీర్తన 48వ చరణంలో, మరణమును చూడక బ్రతుకునేరుడవుడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడని వాక్యంలో ఉంది కదయ్యా. సావకుండా ఆడు ఎట్ట బతుకుతాడు అంటే, నీ సావు నాయన తీసుకున్నాడు కదండి. ఏమండి, నీ సావు నాయన తీసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే, ఏమండి, మన అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడ్డాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే మన పాపములను మాను మీద మోసుకున్నాడు. మన కొరకు సిలువలో చనిపోయాడు. వాస్తవానికి చనిపోవాల్సింది ఎవరు? మనం. మనకు బదులుగా ఆయన చనిపోయి మన మరణాన్ని ఆయన పొంది మనల్ని సజీవులుగా చేశాడు. ఈరోజు వరకు సజీవులుగా ఉన్నామంటే ఏం చెప్పండి? ఆయన కృప. అందుకే అంటున్నాడు, చివరి మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18, 19 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆచరింపరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఎట్టున్నాడంట? ఈ దినమున నేను సజీవుడునై ఉన్నాను. ఏమండి, ఈ దినమున నేను సజీవుడునై ఉన్నాను. నిజమే ప్రియులరా, ఈరోజు మనం బ్రతుకున్నాం. ఏమంటే మనకంటే గొప్పవాళ్ళు ఈరోజు ఉన్నారా? లేరు. మనకంటే తెలియగల వాళ్ళు ఉన్నారా? లేరు. మనకంటే ఆస్తిపరులు ఈరోజు ఉన్నారా? లేరు. కానీ ఏరి ముఖం వాళ్ళు మనల్ని అందరినీ ఎట్టుంచాడు చెప్పండి? సజీవులుగా ఉంచాడు. అందును బట్టి ఏం చేయాలి చెప్పండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనల్ని సజీవులుగా ఉంచడానికి సజీవుడైన దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున తిరిగి లేచి సజీవుడై లేచి, ఏమండి, యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన మనల్ని ఏం చేశాడండి? సజీవులుగా చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? యెహోవా దయాళుడు, నీతిమంతుడు. మన దేవుడు ఎటువంటి వాడట? వాత్సల్యము గలవాడు. నిజంగా ఆయన వాత్సల్యం గలవారం గనక మనం ఏం కాలేదు? నిర్మూలమో కాలేదు. నా మట్టుకు నేను ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాను. ఉదయకాలం కాన్ఫరెన్స్ ఆరాధనలో నేనే వాక్యం చెప్పాను. నేను జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, నాతో చదువుకున్న వాళ్ళు, నా సమ వయస్సు వాళ్ళందరూ కూడా లేరు ఈరోజు. చాలామంది లేరు. ఒకళ్ళిద్దరే మిగిలారు. చాలామంది లేరు. వాళ్ళు నాకంటే బలవంతుడు, ఎత్తుగా ఉంటారు, బలంగా ఉంటారు. అంతేకాదు, బాగా డబ్బున్నోళ్ళు. ఏమండి, వాళ్ళ ముందు నిలబడితే నేను ఎట్టుంటానంటే ఒక గూని ఎట్టుంటానో కోతిలాగా ఉంటాను నేను. కానీ నేను సజీవుడిగా ఉన్నాను, సజీవుడైన దేవుని సన్నిధిలో ఉన్నాను. వాళ్ళు లేరు. ఇది గొప్ప భాగ్యం కదా, గొప్ప భాగ్యం కదా. నిజమే ప్రియులరా, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఎంతైనా ఆయనను స్తుతింపవలసిన వారమని, మనం ఎంతైనా ఆయనను ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకమని దావీదు అన్నట్టు మనము దేవుణ్ణి స్తుతించుదుముగాక. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.